భారత్లో ఆదివారం సెలవు విధానం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందో తెలుసా? బ్రిటిష్ పాలనలో భారత్లోని మిల్లు కార్మికులు వారంలోని 7 రోజులు పనిచేయాల్సి వచ్చేది. బ్రిటిష్ అధికారులు మాత్రం ఆదివారం సెలవు తీసుకొని చర్చ్కు వెళ్లేవారు. కార్మికులకు కూడా ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలంటూ మహారాష్ట్రకు చెందిన కార్మిక నాయకుడు నారాయణ్ లోఖండే 7 ఏళ్ల పాటు పోరాటం చేశారు. ఫలితంగా 1890 జూన్ 10న బ్రిటిష్ సర్కార్ తొలిసారిగా భారత కార్మికులకు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. హార్స్ షూ క్రాబ్ రక్తం లీటర్ ధర 12 లక్షలుగా ఎందుకుంటుందో తెలుసా? అత్యంత ఖరీదైన ద్రవాలలో ఒకటైన హార్స్ షూ క్రాబ్ రక్తం లీటర్కు 12 లక్షలు పలుకుతుంది. ఈ రక్తానికి ఉన్న అరుదైన స్వభావమే అందుకు కారణం. చాలా తక్కువ స్థాయిలో ఉండే మలినాలు, బ్యాక్టీరియాకు సైతం స్పందించి అడ్డుకట్టే స్వభావం ఈ రక్తానికి ఉంటుంది. అందుకే వ్యాక్సిన్లు, ఔషధాలను పరీక్షించేందుకు ఈ రక్తానికి మించిన ప్రాతమాన్యం ఇప్పటికీ అందుబాటులో లేదు. ఈ పీతల రక్తం నీలి రంగులో ఉంటుంది. విటమిన్ ఏ లోపిస్తే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా? శరీరంలోని కొవ్వులో క్రమంగా కరిగిపోయే విటమిన్ ఏ కొవ్వుతో పాటు కాలేయంలో నిల్వ ఉంటుంది. ఇది లోపిస్తే ప్రధానంగా కంటి చూపుకి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి, కళ్ళు పొడిబారటం, ఎర్రబడటం, కంటి తెల్లటి భాగంలో బీటాట్స్ మచ్చలు, కార్నియాలో నొప్పి, మసకబారటం, చిట్లిన చర్మం, కీళ్ల నొప్పులు లాంటి వివిధ అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. 2026కు సంబంధించి బాబా వంగా చెప్పిన 4 అంచనాలేంటో తెలుసా? 2026 కోసం బాబా వంగా అంచనాలలో 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం, రష్యా బలం పెరుగుదల, యూరప్ నాశనం ఉన్నాయి. మానవులను ఏఐ ద్వారా నియంత్రించవచ్చని, గ్రహాంతర వాసులతో సంబంధాలు ఉంటాయని, భూమిలో 7 నుండి 8% నాశనం చేస్తాయని ఆమె అంచనా వేసింది. బాబా వంగా తన అనుచరులకు 5079 వరకు భవిష్యత్ అంచనాలను ఇచ్చింది. సెప్టెంబర్ 21న ఆదివారం సూర్యగ్రహణం సందర్భంగా పాటించవలసిన నియమాలేంటో తెలుసా? సూర్యగ్రహణాలు ఎల్లప్పుడూ అమావాస్య రోజులోనే సంభవిస్తాయి. కానీ ఈసారి ఆది సర్వపితృ అమావాస్య రోజున సంభవిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి 12 గంటల ముందే సూతకాలం ప్రారంభమవుతుంది. కాగా గ్రహణానికి 2 గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవద్దు. గ్రహణం ప్రారంభం పూర్తయిన తర్వాత స్నానం ఖచ్చితంగా చేయాలి. గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.